హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చికెన్ ఫ్రైడ్ బిర్యానీ అనమాట. ఇది ఫ్రై పీస్ బిర్యానీ అని చెప్పేసి మనకి ఇప్పుడు అమ్ముతున్నారు కదా. అలా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఏమిటో మనమైతే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది చేయడం చాలా ఈజీ, అసలు తింటే టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇంకా అది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే ముందు వెళ్ళిపోదాం. ఇంకా ఇదిగోండి, దానికి మ్యారినేట్ చేసుకోవడం కోసం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, పసుపు, అలాగే ఇగోండి ఇన్ని టమాటాలు అయితే పడుతుంది. అల్లం వెల్లుల్లికి పేస్ట్కి ఇగోండి అల్లం, ఇంకా చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. ఈ ఆనియన్స్ అనేవి ఒక 3 తీసుకున్నాను. కొబ్బరి ముక్క ఒకటి, మనకి కర్రీకి అదే ఫ్రైకి సరిపోయిన ఆనియన్స్ అనమాట. ఇవి ముందైతే మనం మ్యారినేట్ చేసుకోవడానికి రెడీ చేసుకుందాం. ఈ మసాలాకైతే మసాలా మొత్తం మిక్సీ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుందాం. ఈ చికెను ముందైతే మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇది బిర్యానీకి, ఫ్రైడ్ బిర్యానీకి, ఇదేమో పకోడా చేయడానికి అనమాట. అది కాస్త పకోడీ చేయమని చెప్పి పిల్లలు అన్నారు, అందుకని కాస్త అలా తీసి పక్కన ఉంచాను. రెండిటికి ఇప్పుడైతే మనం ఈ ఉప్పు, కారం అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా వీటితో పాటు కాస్తంత పెరుగు, ఇది మేగడ తీయని పెరుగు అనమాట. ఇలా మేగడ తీయని పెరుగు వేస్తే మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది. బటర్ చికెన్ చేస్తారు కదా హోటల్స్లో, వాటిలో ఆ బటర్ చికెన్ కన్నా ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. దీనిలో 2 స్పూన్స్, దీనిలో 3 టీ స్పూన్స్ వేసాను. ఇప్పుడు ఇవి బాగా కలిపి మ్యారినేట్ చేసి ఓ ½ an hour కానీ 1 hour కానీ మీ అవైలబిలిటీని బట్టి ఉంచుకుంటే అది ఇంకా మనకి బాగా మ్యారినేట్ చేసిన తర్వాత టేస్ట్ అనేది బాగా అన్నీ జ్యూసీగా తయారవుతుంది కదా. సో అందుకని చెప్పేసి ముందైతే మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాం. ఇంతలో దీనికోసం బాస్మతి రైస్ ఒక ½ kg అనేది నానబెట్టి ఉంచుకుందాం. చూస్తున్నారు కదా, ముక్కకి ఈ ఉప్పు, కారం అనేది బాగా పడితేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. లేదు పక్కనైనా ముక్కలు ఉండిపోయాయి అంటే కనుక మనకి దాని టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇంకా అయితే ఇగొండిలా కడాయి అయితే పెట్టుకున్నాను, ఇందులో చికెన్ ఫ్రై చేయడానికి. అలాగే ఈ సైడు మనం బిర్యానీ కోసంకి రెడీ చేసుకోవడానికి రెండిట్లోన ముందైతే ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే ముందు ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి కదా, ఫ్రైడ్ ఆనియన్స్కి. ఇందులో కూడా కర్రీ కోసంకి వేస్తున్నాను, ఫ్రై కోసం. ఇందులో కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసాను. ఫస్ట్ ఇదిగోండి, ఇందులో అయితే ఆనియన్స్ వేసేద్దాం. ఫ్రై సరిపోతుంది. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కోసంకి అయితే ఇగోండి ఇలా మనం కట్ చేసుకుంటాం కదా, ర్యాపర్స్ లాగా అలా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో బాస్మతి రైస్ చూసారా, బాగా నానబెట్టి మరొకసారి వాష్ చేసుకొని తెచ్చుకున్నాను. ముందు వాష్ చేసి నానబెట్టాను, మళ్ళీ ఇప్పుడైతే మరొకసారి వాష్ చేసుకొని తెచ్చి పెట్టుకున్నాను. ఇవన్నీ మొత్తం ఇందులో వాటర్ అంతా తీసేసి ఇలా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో చికెన్ మొత్తాన్ని వేసేద్దాం. వేసేసి అలా లో ఫ్లేమ్లో అలా ఫ్రై అవనిద్దాం కాసేపు అయితే. ఇదిగోండి, ఆనియన్స్ కూడా ఇంచుమించుగా ఫ్రై అయిపోయినట్టే చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ముందైతే ఈ ఆనియన్స్ బయటికి తీసేద్దాం. తీసేసి ఇందులో ఇంకా హోల్ గరం మసాలా వేసేద్దాం. ఇదిగోండి ఇలా మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ అంతా బయటికి తీసేసాక హోల్ గరం మసాలా అన్నీ మొత్తం లవంగా, చెక్క, అలాగే యాలకులు, నల్ల యాలకులు, పువ్వు, అనాస్ పువ్వు, షాజీరా, జీలకర్ర, మిరియాలు, లవంగాలు అన్నీ కలిపి మొత్తం ఇందులో వేసేసాను. వాటితో పాటు ఒక గుప్పెడంతా మామూలు ఆనియన్స్ కూడా వేద్దాం. వీటితో పాటు బిర్యానీ ఆకు, ఇగోండి ఇటు పక్క ఈ చికెన్ ఇలా ఫ్రై అవుతుంది కదా, దీని మీద మూత పెడదాం కాసేపు. అయితే మూత పెట్టాక అప్పుడు చూద్దాం. కాసేపు లో ఫ్లేమ్లో అలా ఫ్రై అవనిద్దాం. అయితే ఇగోండి ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇంకా
మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అవుతుంది కదా, ఈ పేస్ట్ ఇందులో ఇలా వేసేద్దాం. ఇది 1 టేబుల్ స్పూన్ అంత పేస్ట్ మాత్రమే వేసాను ఇందులోన, ఎందుకంటే మనం దానిలో వేసుకోవాలి కాబట్టి ఫ్రైలో ఇంకాస్త పేస్ట్ పడుతుంది కాబట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత మాత్రమే వేసాను. దీనిలో స్పైసీ కోసం గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకుందాం, ఎందుకంటే మంచి కలర్గా కనబడుతుంది. వైట్ కలర్గా ఉంటేనే మనకి ఈ ఫ్రై అనేది మనకి కరెక్ట్ బాగా మంచి కలర్లో కనబడుతుంది అనమాట. లేదు ఇది కూడా మనకి రెడ్ కలర్ వచ్చేసింది అంటే మరి దానికి దీనికి వేరియేషన్ తెలియదు కదా. సో అందుకని చెప్పి ఇందులో గ్రీన్ చిల్లీస్ కాస్త వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇంచుమించు. ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు, స్పైసీగా కావాలి అనుకుంటే కాస్త ఎక్కువ వేయండి, లేదు మైల్డ్గా కావాలనుకుంటే ఇది మైల్డ్గానే బాగుంటుంది, కాస్త తక్కువే గ్రీన్ చిల్లీస్ అని వేసుకోండి. రైస్కి సరిపోయినంత సాల్ట్ అయితే దీనిలో యాడ్ చేసుకుందాం, లేకపోతే మనకి ఆ ఫ్రైకి సరిపోయినట్టు మాత్రమే, చికెన్కి సరిపోయినట్టు మాత్రమే మనం వేసుకున్నాం కదా ఇందాకైతే. అది రైస్ అనేది 1 గ్లాస్ తీసుకుంటే 1.5 గ్లాసున్నర వాటర్ చొప్పున దీనిలో వేసుకోవాలి. కాబట్టి మనం అది 1.5 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి కాస్త ఎక్కువే వాటర్ పడుతుంది. దీనికి అయితే ఇప్పుడు నేను 2 గ్లాసుల మీద ఇంకాస్త అయితే వాటర్ అయితే వేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే ఇది కరెక్ట్గా ఈ చెంబుతో నాకు 2 గ్లాసుల వాటర్ అయితే దీనికి సరిపోతుంది. ఇంకాస్త వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా రైస్కి సరిపడా వాటర్ వేసేసినట్టే. ఇంకా ఇది వాటర్ కాస్త మరిగింది అంటే మనం ఇంకా దీనిలో రైస్ వేసి దమ్ పెట్టేయడమే. ఇగోండి చూడండి ఫ్రై ఎంత బాగా అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మసాలా ముద్ద అయితే మనం వేసేద్దాం. ఇగోండి రైస్ కూడా నానిపోయింది కదా పూర్తిగా, వాటర్ చూసారు కదా ఎలా బాగా కెళ్ళుతుందో. ఇందులో వేసేసి ఇంకా రైస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవడం పూర్తిగా. ఇంకా ఇప్పుడు ఇంకా మసాలా ముద్ద ఇందులో చూడండి, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ అంతా వేసాను. మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా ఒకసారి అయితే మూత తీసి చూద్దాం. చూడండి ఫ్రై అనేది పూర్తిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఫ్రై కాస్త ఒక బౌల్లో వేసుకుందాం ముందైతే. ఇంతలో ఇదిగోండి ఇది కూడా చూస్తున్నారు కదా, బిర్యానీ కూడా రెడీ అయిపోయినట్టుంది. ఇంకా మూత తీసి చూద్దాం. చూడండి ఇంచుమించు ఇది కూడా అయిపోయింది. ఇంకా కాస్త తడి ఉంది కదా, ఈ తడి ఏంటంటే మనం ఏదైనా ఒక తవా మీద పెట్టేద్దాం, పెట్టేసి అలాగా వేడి మీద అలా ఉంచుదాం. ఇగోండి ఇలా ఇది తవా మీద అయితే పెట్టుకున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇది లో ఫ్లేమ్లో ఉంటే మనకి ఆ హీట్కి అలాగా మొత్తం లోపల ముగ్గిపోతుంది. అయితే ఇగోండి ఇది మొత్తం ఫ్రై కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇంకా ఇగోండి ఒక బౌల్ అయితే తెచ్చుకున్నాను. ఈ బౌల్లోకి ఫ్రై తీసుకుందాం. ఇంత ఫ్రై వేయడం హాఫ్ వేస్తానమాట. వేస్తే మనకి కరెక్ట్గా స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఇంతే వేసాను చూడండి ఫ్రై అయితే. ఇప్పుడు ఇది మొత్తం బాగా నీట్గా సర్దేసుకుందాం. సర్దేసుకొని ఇంకా బిర్యానీ అయిపోయాక మొత్తం ఇలా బాగా నీట్గా సర్దుకున్నామంటే కాస్త గ్రేవీ కూడా వేద్దాం దీని మీద. ఇది ఓన్లీ ఆనియన్ పేస్టే కదా, ఇంకేం లేకుండానే. దీనిలో మనం మసాలా గుండ మరి వేరేగా వేయలేదు. దానిలో హోల్ గరం మసాలా వేసాం కదా, హోల్ గరం మసాలా అయితే తప్ప మనకి వేరే వేయలేదు మనం. ఇప్పుడైతే ఇంక ఇది ఇలా కాసేపు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇంకా స్టవ్ ముట్టించుకొని మనకి ఈ వాసన కోసం దమ్ము పెట్టుకోవడానికి కోసంకైతే ఇగోండి ఇలా ఒక బొగ్గునైతే ముందు వెలిగించుకుంటున్నాను. అది ముట్టింది అంటే ఇంతలో మనం రెడీ చేసుకుందాం. ఇగోండి బొగ్గు రెడీ అయ్యింది కదా, ఇంతలో మనకి ఇది కూడా రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇది కూడా. ఇప్పుడు ఇంకా ఈ స్టేజ్లో ఉండగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేద్దాం. వేసేసి కాస్త ఇలా సర్దేసి ఇది మధ్యలో కాస్తంత గ్యాప్ ఇచ్చి అందులో ఇవ్వండి ఇది పెట్టుకుందాం. ఇప్పుడు పెట్టి కాస్త అంటే కాస్త దీని మీద నెయ్యి చుక్క వేసామంటే కాస్తంత చూడండి మొత్తం ఆ స్మోక్ వస్తుంది కదా, ఇప్పుడు బయటికి రాకుండా మూత పెట్టి ఉంచుకుంటే మొత్తం అంతా పట్టేస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు ఇంకా మూత తీసి చూద్దాం. చూడండి మొత్తం బాగా
తీయగానే స్మోక్ స్మెల్ అనేది మామూలుగా కాదు, ఒక రేంజ్లో వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు తీసేద్దాం, బయటికి తీసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇంక ఇలాగా వడ్డించేసుకోవడమే. చూడండి పొడి పొడిగా ఎలా రాలేటట్టు ఎంత బాగా వచ్చింది కదా. ఇంకా ఇప్పుడు మనం ఫ్రై వేసుకున్నాం కదా, ఈ ఫ్రై బౌల్లోకి బిర్యానీ కూడా వేసేద్దాం. ఇప్పుడు మనం ఇలా బౌల్లో అయితే వేసుకున్నాం కదా, కాస్తంత ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనం ఏ షేప్లో వేస్తే, ఏ బౌల్ షేప్లో వేస్తే ఆ బౌల్ షేప్లో అలా బాగా నీట్గా వచ్చేస్తుంది కదా. సో అందుకని చెప్పి ఇవ్వండి ఇలా చేసుకుని ఇప్పుడైతే ఇవ్వండి ఇది అటు నుంచి తిప్పేద్దాం. చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుందో. చికెన్ ఫ్రైడ్ బిర్యానీ అయితే సూపర్, దమ్ బిర్యానీ సూపర్లాగా మనకు కుదిరిపోయింది కదా. ఇంకా ఇది ఎలా ఉందో ఏంటో టేస్ట్ చూసి చెప్పడమే. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.